బై గివింగ్ ఏ ప్రపోజల్, దాని ధారణ. దానికి ఏకతానత్వం అంటే ఎంతసేపు అయినా దాని ఎంత అలాగే ఉండే స్థితి మీరు ప్రపోజ్ చేయటం ధ్యానం. ఎంతసేపు అయినా ఉన్నప్పుడు దాని డీటెయిల్స్ జారిపోయి దాని పరమార్థం మిగలటం సమాధి. ఈ మూడా ఒకటే, ఒకదాని 3 స్థితులే కదా. ఈ 3వ స్థితి వచ్చినప్పుడు, ఈ 2వ స్థితి వచ్చినప్పుడు మొదటిది ఉంటుంది ఆటోమేటిక్ గా. మొదటిది వచ్చిన వాడికి మిగతా 2 ఉండవు. కానీ ఈ 2వది వచ్చినప్పుడు మొదటిది ఉంటుంది, 3వది వచ్చినప్పుడు ఈ 2 ఉంటాయి ఆటోమేటిక్ గా. చూసారా, కింద లైట్ వేస్తే మేడ మీద గదిలో కనిపించదు, కానీ మేడ మీద లైట్ వేస్తే 2 వెలుగుతాయి. ఇక్కడ మెకానిజం అలాంటిది. వెన్నెముకలో ఈ వెన్నెముక, కుండల్ని, షట్చక్రాలు, ఈ గుండెకాయ, ఇందులో ఉన్న మెకానిజం ఏంటంటే ప్రతి గదిలో ఒక లైట్ ఉంటుంది. అక్కడ లైట్ వేస్తే వెలుగుతుంది. పై గదిలో లైట్ వేస్తే అదేంటి కింద గదిలోకి వెలుగుతుంది. ఇంకా పై గదిలో లైట్ వేస్తే అదేంటి కింద 2 గదుల్లో వెలుగుతాయి. కింద గదిలో వేస్తే మాత్రం పై గదిలో వెలగదు. అలాంటిది ఈ మెకానిజం. అన్నిటికంటే పై గదిలో లైట్ వెలిగిన తర్వాత ఏమవుతుంది, వర్షం కింద అన్ని గదుల్లోనూ ఆటోమేటిక్ గా వెలుగుతాయి. అంటే దీన్ని మనకి ఏకత్రయం అంటే ఈ 3ను ఏకత్ర అంటే ఒకటిగా నుండుట. ఈ 3 స్థితులు దాన్ని సంయమము అని అంటాడు. సస్యాం జాగర్తి సంయమి భగవద్గీతలో చెప్పాడు. మనందరికీ ఏది రాత్రో దాంట్లో మేలుకొని ఉంటాడు. ఇది రాత్రి కాక పోగలేడు, మనందరికీ వెలుగుమో పెట్టామా, దాని ఎందుకు మేలుకొని ఉంటాడు సంయమి అన్నాడు. కనుక దీన్ని సివివి గారు ఈ సూత్రాలను చెప్పి ఎందుకు ఏడిపించడం అందరినీ ఏం చెప్పామన్నాడంటే, సైమల్టేనియస్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ కాన్షియస్నెస్ ఇన్ ఆల్ ప్లేన్స్ ఈజ్ యోగా. సైమల్టేనియస్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ కాన్షియస్నెస్ ఇన్ ఆల్ ప్లేన్స్ ఈజ్ యోగా. అదే ఆయన చెప్తుంది. అంటే పైలోకంలో వెలుగుతూ ఉంటే కింది లోకంలో ఆరిపోవడం, ఈ అయోమయోపయోగం వల్ల లాభం లేదన్నాడు. వారు ఏమిటంటే ఈ ప్రాపంచిక విషయాలేం లాభం లేదు, ఆ పైవాటిలో మేలుకున్నారు, చేపట్టుకుని బజారు తీసుకెళ్ళారు. అది యోగం లేదు, రోగం చేస్తున్నాడు. వారికి అన్నం కలిపి తినిపించాలి. ఏం చేద్దంటే బ్రాహ్మీ స్థితిలో ఉంటాడు. బ్రాహ్మీ స్థితే దిక్కువాలి. మనం చేస్తున్నటువంటి స్థితులు దాని ఏందో ఒక భాగం. ఇందాక కార్ డ్రైవింగ్ వాడు చెప్పిన ఎగ్జాంపుల్ కానీ యోగం అంటే అది వస్తూ ఉంటే ఇవి డ్రాప్ ఆఫ్ అవటం కాదు. అంటే యోగాభ్యాసం చేసేటంటే అవిటివాడు, గుడ్డివాడు, కుష్టివాడు అంటే వాడిని ఎవడో పోషించాలి, ఎంతో ఇంత ముద్దపడేయాలి, తినిపించాలి అంటే లయబిలిటీ సొసైటీకి. అదేనా యోగి అంటే చెప్పింది. అపరిగ్రహం అనేటువంటిది లేనిది యోగం కాదన్నాడు, చెప్పాడు కదా. ఇంకోటి పెట్టినటువంటి ముద్ద వాడికి 10 రూపాయల పని అంతకు ముందు తను చేసి పెట్టానన్న నమ్మకం ఉంటే గానీ ఆ ముద్ద తను తినకుండా ఉంటేనే యోగాభ్యాసానికి పనికొస్తాడు. వీళ్ళు గురువుని సత్కరించారు, వాళ్ళు చెప్పిన భోజనం మనం చేశాం, ఏవస్తున్నా అంతకుముందు మనం వాళ్ళకి ఏమన్నా చేశామా అప్పుడు భోజనం చేయాలి. అది అపరిగ్రహం. అంటే అపరిగ్రహం లేని పుటం పెట్టినా కోసినా యోగాభ్యాసం లేదు. ఆ జన్మకి జాగ్రత్తగా ఉండాలి. అంచేత వారు యోగాభ్యాసం గురువు గారట అంటే ఎవరో ఒకడు శిష్యుడిని పోషిస్తూ ఉండాలి. దిక్కుమాలింది గురువు గారు ఇప్పటికి 50 ఏళ్ల నుంచి మా ఇంట్లో ఉంటున్నారు. అది గురువు అంటే బరువు అని అర్థం. అక్కడ బాధ గురువు. కనుక ఇక్కడ సైమల్టేనియస్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ కాన్షియస్నెస్ ఇన్ ఆల్ ప్లేన్స్ అంటే అన్ని స్థితులలోనూ. అన్ని స్థితులు అంటే సర్వసామాన్యుడు ఆఫీసులో పడేటువంటి జాగ్రత్తలు ఉన్నాయి చూడండి, వాడి ఆఫీసు వర్కుల గురించి, అవి జాగ్రత్తలు పడక్కర్లేకుండా అంతకంటే జాగ్రత్తగా చేస్తాడు. ఆఫీసులో వాడు చేసేటువంటి అక్కర్లేని పనులు చేయకుండా వీడు చేసేస్తాడు కావాల్సిన పనులు. వాడందరికీ లేనటువంటి ఉన్నటువంటి దరిద్రం వీడికి ఉండదు. వాడు జీతం పుచ్చుకుంటాడు, బల్ల కింద పుచ్చుకుంటాడు, బల్ల మీద పుచ్చుకుంటాడు, దరిద్రం తీర్చవద్దు వాడికి. వీడికి ఏం అక్కర్లేదు, వీడికి దరిద్రం ఎన్నడూ ఉండదు. ఏం చేతంటే ఏం కావాలో తెలుసు, ఏం కోరుతున్నామో తెలుసు, కోరుతున్నామని క్షవరం చేస్తాడు. కావలసినవి ఉంటాయి, కావలసినవి ఎన్ని ఉంటాయి? 5, 6 ఉంటాయి. కోరుతున్నవి కొబ్బరి కోరినట్టు 500, 600 ఉంటాయి. అంటే నీడ్స్ అండ్ డిజైర్స్. డిజైర్స్ లేవు వీడికి, బట్టతలైపోయింది. నీడ్స్ మాత్రం ఉంటాయి. ఎంత అవుతుంది నీడ్స్ కి? ఎంత అవదు. అది పరిస్థితి.
అయితే వీడైతే ఉండవచ్చు కానీ మరి భార్య పిల్లలకో ఆ పిల్లవాడు 100 రూపాయల బూట్లు కొనుక్కుందాం అనుకున్నాడు. తర్వాత 10 రూపాయలు పెట్టి హెయిర్ డ్రెస్సింగ్ చేయించుకుందాం అనుకున్నాడు. మరి అవన్నీ కావాలా అక్కర్లేదా వాడు తెలుసుకోవాలి. వీడికి సంబంధించింది కాదు అది. ఎందుకంటే వీడి పిల్లవాడిగా పుట్టి పెరిగినప్పుడు అవి వాడికి కావలసి ఉన్న ఎన్నడూ ఉండవు. ఎందుకని వీడు అంతర్యామి అయి భార్యా పిల్లలైన వ్యాపించి నిరంతరమును ఆనంద స్పర్శతో సుఖం ఎవరూ అనుభవించలేనటువంటి సుఖం ఫ్యామిలీ అంతా అనుభవిస్తుంటారు. కనుక వీడు నిజమైనటువంటి యోగాభ్యాసం చేసిన వాడైతే హిస్ వైఫ్ అండ్ చిల్డ్రన్ ఆర్ ప్రౌడ్ ఆఫ్ ఇలాంటి వాతావరణంలో మనం ఉన్నాం అనేటువంటి ఒకనొక ఆనంద స్పర్శతో ఉంటాం. అందుకని వీడికి ఏమి కావాలో వాళ్ళకే అవి కావాలి, వీడికి ఏం అక్కర్లేదో వాడికి ఏం అక్కర్లేదు, వాటి మీద వాళ్ళు కలుసుకునే కాదు. అలా అయితేనే దాని పేరు యోగాభ్యాసం, లేకపోతే కాదని గ్రహించాలని. నీకు ఋషులు అలాగే ఉన్నారు. మహానుభావులు ఋషులు ఎవరు కూడాను ఉట్టికట్టు ఊరేగినటువంటి వాళ్ళు, చెట్లకి వేళ్లాడి ఉన్నటువంటి వాళ్ళు కాదు. భార్య పిల్లలు మనవలు కొడుకులు కోడళ్లు అందరూ ఉన్నటువంటి వాళ్ళు. గడ్డాలు అలా చెట్టు గట్టి వేళ్లాడి ఇలాంటివి చేయలే. సినిమాల్లో ఉన్నటువంటి పిచ్చి ఋషులకు గడ్డాలు ఉన్నాయి కానీ మనకు ఋషులకు గడ్డాలు లేవు, ఉండకూడదని చెప్పారు. క్లిప్తకే శనకస్మశ్రు దాంత శుక్లాంబర శుచి క్లియర్ గా చెప్పాడు. ఎందుకంటే గడ్డం ఎత్తుకున్న కొద్దీ ఏకన్నా వెంట్రుకలు మించి తింటున్నా ఉన్నాడు. ఎందుకన్నాడు? యోగాభ్యాసానికి గడ్డానికి సంబంధమైన పిచ్చి వేషాలు ఉన్నాయి. ఋషుల దగ్గరికి వెడితే ఇట్లాంటివే ఉండవు. సినిమాలో ఋషులు వేరు, నారగాళ్ళు పీసుగాళ్ళు ఇట్లాంటివి. అదొక స్థితి. కనుక త్రయం ఏకత్ర సంయమ, ఈ మూడును ఒక చోట అప్లికేషన్ అవుతాయి. ఒక్కొక్కటి అప్లికేషన్ అంటూ ఉండదు. ఎక్కడ ఏది కావాలో టైప్ రైటింగ్ వచ్చిన వాడు అవతల మ్యాటర్ చూస్తూ ఇక్కడ కొడతాడు కానీ ఇక్కడ ఏఎస్డిఎఫ్ చూస్తూ కొట్టాడు కదా. కానీ ఎక్కడ ఏది కావాలో అది వస్తూ ఉంటుంది. కనుక వీటిలలో కూడా ఏ సిచ్యువేషన్ లో వీడున్నాడో, ఎవరితో మాట్లాడుతున్నాడో, ఏ పని చేస్తున్నాడో, ఊరికి ఎడుతున్నాడా, ఇంటికి వస్తున్నాడా, ఆఫీస్కి ఎడుతున్నాడా, వొకేషనల్ యాక్టివిటీలో ఉన్నాడా, డొమెస్టిక్ యాక్టివిటీలో ఉన్నాడా, లేకపోతే బాడీకి కావాల్సినటువంటి యానిమల్ నీడ్స్ లో ఉన్నాడా, వీటిలలో ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో అప్పుడు అలా ప్రవర్తించి వాటితో చిక్కక తిరుగుతూ ఉంటాడు. వీటిలో దేనికి చిక్కనటువంటి స్థితిలో ఉంటాడు. కనుక అలా ఉన్నప్పుడు సంయమం అనేటువంటి స్థితిలో ఉంటాడు. ఉండి నెక్స్ట్ 5 ఇది వచ్చిన అంటే ఆటోమేటిక్ గా ఈ మూడింట్లో ఎప్పుడు ఏది ఎంత పని చేయాలో అప్పుడు అది అంత పని చేస్తూ ఉంటుంది. ఎలా అయితే సంసారబద్ధుడు అంటే యానిమల్ హ్యూమన్ బీయింగ్, పశువు అయినటువంటి ఇంద్రియ లోలుడైనటువంటి మానవుడికి త్రిగుణాలు వాడిని కన్సల్ట్ చేయకుండా ఎలా అయితే పనిచేస్తూ ఉంటాయో రజస్తమస్సులు, వీడికి ఈ స్థితికి వచ్చినటువంటి వాడికి ధారణ ధ్యాన సమాధులు ఎప్పుడు ఎంత కావాలో వీడిని కన్సల్ట్ చేయకుండా ఆటోమేటిక్ గా పనిచేస్తూ ఉంటాయి. వాడికి రజస్తమస్సులు పనిచేస్తూ ఉంటాయి. వాడిని అడగకుండా వాడి ఇష్టం కాదు, గౌడు మీద ఎగిరినా వాడి ఇష్టం కాదు. తర్వాత ఎక్స్క్యూజ్ మీ సార్ క్షమించండి నా జాబ్ తీసేయకండి ఏదో వాగాను అంటాడు. అంటే తమోగుణం టూ మచ్గా ఉండదు, లేదా రజోగుణం టూ మచ్గా ఉండి వాడి మీద కాగితం ఎందుకు పెట్టేవారు అంటే అది తిప్పేయండి సార్ అంటాడు. ఎందుకని రజస్సు తమస్సు వీడిని నడిపిస్తుంది కానీ ఈ గాడిద కొడుకు తనలో ఉన్న దేన్ని నడిపించలేడు. వీళ్ళలో ఉన్నటువంటి ప్రతికూలి విధవా వీడిని నడిపిస్తాడు తప్ప వీడు తనలో ఉన్నటువంటి ఇంద్రియాలని కానీ మనస్సు కానీ నడిపించే స్థితిలో లేడు. వాళ్ళని ఎట్టయితే రజస్తమస్సులు నడిపిస్తున్నాయో అంటే వాడి సైకాలజీకి స్లేవ్ అండ్ డాగ్ తప్ప వాడికి లొంగినటువంటి సైకాలజీలో ఏమీ లేదు శరీరంలో. అట్లాంటి వీటి దగ్గరికి వచ్చేటప్పటికి సర్వస్వామిత్వం వచ్చింది. ఇవి వాడికి దాస్యం చేస్తూ ఉంటాయి. ఎంత కావాలో అక్కడ అడగక్కర్లేకుండా మోస్ట్ ఎఫిషియంట్ వర్కర్స్ ఇన్ ది ఆఫీస్ వాడు చేసేస్తూ ఉంటారు. మీరు చెప్పలేదు కాబట్టి టైప్ చేయలేదు అన్నట్టుగా భారతదేశపు గవర్నమెంట్ ఆఫీసుల్లాగా ఉండవు, ప్రపంచంలో ఇతర దేశాల్లో ఉన్న గవర్నమెంట్ ఆఫీసుల్లాగా ఉంటాయి. అది తేడా. తాను చెప్పలేదు కానీ చేయలేదు అంటే రెడీగా ఉంటాం, అంతే కదా మన ఆఫీసులో ఉంటే. అలా ఉండవు. తర్వాత సూత్రం చెబుతున్నాడు. ఇది వచ్చిన తర్వాత ఇది వస్తే ఏమవుతుంది?
తజ్జయాత్ ప్రజ్ఞాలోక అన్నది 5వ సూత్రం. పడితే ప్రజ్ఞాలోక తత్ జయాత్ ప్రజ్ఞాలోక. తత్ అంటే అది జయాత్ జయించుట వలన ప్రజ్ఞాలోక ప్రజ్ఞ యొక్క ఆలోకం అంటే ఏంటి? వెలుగు. ప్రజ్ఞ యొక్క వెలుగు అంటే ఏమిటో ఆ రోజు నుంచి తెలుస్తుంది. అది వరకు ప్రజ్ఞ మనస్సుగా ఏడుస్తుంది, ఆదర్శాలుగా ఏడుస్తుంది, ఆశయాలుగా ఏడుస్తుంది, నానా చెత్త కింద ఏడుస్తుంది. ప్రజ్ఞగా ఉండదు. వీడు మంచి విషయాలు, చెడ్డ విషయాలు, చెత్త విషయాలు, వాడు చెప్పినవి, వీడు చెప్పినవి, వీడు విందాం అనుకున్నవి, వీడు చేద్దాం అనుకున్నవి, వాడు అవును అనుకున్నవి, వీడు కాదనుకున్నవి, ఇలా నానా కచ్చాగా ఉంటుంది. ప్రజ్ఞ అంటాడు వీడు. ప్రజ్ఞ ఏమిటి? వీటన్నిటితో కలిసి ఉంటే, పేడ బెల్లం కలిసి ఉంటే ప్రజ్ఞ ఏమిటి? ఇప్పుడు క్రిస్టల్ క్లియర్ ప్రజ్ఞ అంటే ప్రజ్ఞ అది తెలుస్తుంది అన్నాడు. ఆలోకం అంటే వెలుగుతుంది అన్నాడు ప్రజ్ఞ. అవతల ఉన్న వస్తువు దీనికి అంటుకోకుండా ఈ వెలుగు దాని మీద పడుతుంది, నువ్వేం చేయాలో అదే చేస్తావు, ఏం చేయకూడదు అది నడుచేయవు. ఇన్స్టింక్టివ్లీ యు ఆర్ రైట్. అంటే ఈ లైట్ విచ్ యు కాల్ ఐయామ్ ఈ రోజు నుంచి వెలుగుతుంది. ప్రజ్ఞ అనేటువంటి ఆలోకం అంటే వెలుగు. ఈ సంయమం అనే స్థితి వచ్చినందువల్ల నాయన ప్రజ్ఞ అంటే ఏమిటో అది వెలగటం తెలుస్తుంది. ప్రజ్ఞ వెలుగుట అంటే ఎవరన్నా ఒక శాస్త్రం చెబుతున్నారు అనుకోండి, ఆయన చెబుతున్నారు, ఆయనకి ఎంత వచ్చు, మనం వింటున్నాం, మనకెంత వచ్చు, ఇట్లాంటి అహంకార లోకాలనే అయిపోయినాయి, వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఏది చిత్తవృత్తి నిరోధం అవగానే అయిపోయినాయి కనుక ఆయన చెబుతూ ఉంటాం. మొదలెట్టేటప్పటికీ ఆయన పరిపూర్ణుడు కనుక చెప్పేటువంటి వాడు శాస్త్రం అంతా వస్తుంది కదా. ఆయన మొదలెట్టంగానే శాస్త్రం టోటల్ గా నీలోకి దిగుతుంది. ఆయన చెబుతున్న సూత్రం దిగదు. అందువల్ల ఏమవుతుంది, 1 రోజు 2 రోజులు వినేటప్పటికీ ఆయన చెప్పబోయేవన్నీ మీలో ఉంటాయి సహజంగా. అప్పుడు వెరిఫికేషన్ చెప్పేది 64 రోజులలో 64 విద్యలు కృష్ణ పరమాత్మ నేర్చాను భాగవతంలో ఉన్నది అంతే. అంటే ఆయన ఏ కొత్త శాస్త్రం చెప్పినా సరే మీకు ఫిజిక్స్ కానివ్వండి, కెమిస్ట్రీ కానివ్వండి, ఇంజనీరింగ్ కానివ్వండి, మెడిసిన్ కానివ్వండి, మీ ఇష్టం. ఆయన మొదలెట్టినటువంటి వాడు ఎవడో పొలిటికల్ గా అపాయింట్మెంట్ వచ్చిన ప్రొఫెసర్ అయితే మనం చెప్పలేం కానీ శాస్త్రం క్షుణ్ణంగా వచ్చినటువంటి వాడు మహానుభావుడు అంటే ఆయన పూర్తిగా వచ్చి ఉండాలి లోపల. లేకపోతే ఆయన గ్రహణం వరకు వెళ్ళే ఉంటే వీడికి పడేటువంటి పిక్చర్ అలాగే పడి ఇది వద్దులే అనిపిస్తుంది, వీడికి తెలుస్తుంది వెంటనే ఆ డిఫెక్ట్. కానీ శాస్త్రం పరిపూర్ణంగా ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆయన చెప్పడానికి పూనుకోగానే శాస్త్రం మేల్కొంటుంది. ప్రజ్ఞాలోకం వీడి ప్రజ్ఞాలోకంలోకి అది ఫోటోగ్రాఫ్ తీసుకుంది. సెన్సిటివ్ ప్లేట్ డైరెక్ట్ గా ఎక్స్పోజ్డ్ సెన్సిటివ్ ప్లేట్ కాదు వీడి దగ్గర ఇప్పుడు ఉన్నటువంటిది. అది వరకు ఇంప్రెషన్స్ ఉన్నటువంటిది కాదు, అవన్నీ వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఏ క్షణమైనా సరే అన్ఎక్స్పోజ్డ్ ప్లేటే వీడి దగ్గర ఉంటుంది. ఈ క్షణంలో మీరు ఎక్స్పోజ్ అయితే మరు క్షణంలో మళ్ళీ అన్ఎక్స్పోజ్డ్ పోటే ఉంటుంది. మీతో మాట్లాడినప్పుడు కిందటి క్షణంలో మీరు మాట్లాడిన మాటల ప్రకారం మాట్లాడు. నిన్న మీరు ఎలా ప్రవర్తించారో దాని ప్రకారం ఇవాళ ప్రవర్తించాడు. ఇవాళ మీకేం కావాలో అదే చేస్తాడు. అది వీడి స్థితి ఏమండి. అందుకనే నిన్న మీరు అన్న మాటలో తేడా ఉంటే ఇవాళ గుర్తుంచుకుని మీకు 3rd క్లాస్ ఇవ్వటం యూనివర్సిటీలో చదివితే అలా ఉండవు. ఎందుకంటే కింద సంవత్సరం వాడు ఏదో అన్నట్టు అది గుర్తుంచుకున్నాడు. ఈ సంవత్సరం వాడు ఎంత బాగా రాసినా వాడి 3rd క్లాస్ వచ్చి రాదు అంతే అన్నారు. ఇలా ఉండవు ఈ పద్ధతులు. తత్ జయాత్ ఈ సంయమము జయము కలుగుట వలన నీకు ప్రజ్ఞ ఆలోక ప్రజ్ఞ వెలుగుట కలుగును. అంటే అనుభవించవలసిందే గాని ఇంకా చెప్పేదేం లేదు. ప్రజ్ఞగా ఉంటుంది, ప్రజ్ఞ మీరుగా ఉంటుంది. అంతేగాని మీ విద్యగా గాని, మీరు నేర్చుకున్నదిగా గాని, మీ ఇన్ఫర్మేషన్ గా గాని, మీ మెమరీస్ గా గాని ఇందులో ఏదిగానూ ఉండదు, మీరుగా ఉంటుంది ప్రజ్ఞ. అందుకని ఎప్పుడు ఏ శాస్త్రం అయినా సరే, ఎప్పుడు ఏదైనా సరే ముద్ర పెట్టినట్టుగా వస్తుంది. దాన్నే ఆ మెథడ్నే మనకి జాలాకూరుడు ది మెథడ్ ఆఫ్ టీచింగ్ బై ఇంప్రెషన్ అన్నాడు. 21వ శతాబ్దంలో దశలోకి వచ్చేటప్పటికి విద్యాలయముల్లోనూ, కళాశాలల్లోనూ, విశ్వవిద్యాలయముల్లోనూ పిల్లవాళ్లు రాత్రిపూట నిద్రపోతూ ఉండగా
వాళ్ళకి సబ్జెక్ట్ మొత్తం విత్తనం కింద వేస్తారట మొదటి రోజున ఆచార్యుడు ప్రొఫెసర్ వేస్తే వాడికి నిద్దట్లో ఆ బీజం అలాగా మొలిచి ఎట్లయితే మర్రి విత్తనం మర్రి చెట్టుగా మొలుస్తుందో అలాగా మర్నాడు తెల్లారేటి కొన్ని ఐడియాస్ వస్తాయి. వాడిని రాయమంటారు, వాడు రాస్తాడు. ప్రతివాడు స్టూడెంట్ ఎవడికి వాడు వేరుగా రాయమంటారు, ఒకడు చూడకుండా. మర్నాడు ఇంకాసిన ఎక్కువ వస్తాయి డీటెయిల్స్, రాయమంటారు. మర్నాడు ఇంకాసిన ఎక్కువ వస్తాయి, రాయమంటారు. ఇలాగా నెల 2 నెలల్లో అయ్యేటప్పటికి ఒక్కో బుక్ రాస్తాడు. రాస్తే ఇందరు రాసినటువంటి పుస్తకాలు కంపేర్ చేస్తే చేస్తే అందులో ఏమన్నా ఎగుడు దిగుళ్ళు ఉన్నట్లయితే వీళ్ళు రిసీవ్ చేసుకుంటంలో ఉన్నటువంటి ఇంపర్ఫెక్షన్స్ అవి తీసేసి మిగిలినవి తీసుకోండి నాయన. 20వ శతాబ్దంలోనే కొద్దిమంది శిష్యులతో ఆయన చేశాడు చాలకోలుడు. 24 వాల్యూములు. తను హిమాలయాల దగ్గర ఒక విలేజ్ లో కూర్చుని, ఆమె న్యూయార్క్ లో కూర్చుని ఉంటే 24 వాల్యూమ్స్ ఇంగ్లీష్ లో వెర్బాటిమ్ యాజ్ ఇట్ ఈస్ డిక్టేట్ చేశాడు. వచ్చేస్తుంది. ఇప్పుడు బ్రహ్మ విద్యకు సంబంధించిన 24 వాల్యూములు జగత్ ప్రఖ్యాతములు. ఒక భారతదేశంలో తప్ప అందరి దేశాలు తెలుసు. వేదములు, ఉపనిషత్తులు అన్నీ ఉన్నాయి దాంట్లో. దేవతలు, పితృదేవతలు అన్నింటిని గురించినటువంటి సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి. అందులో చెప్పాడనమాట 21st సెంచరీ మధ్యలోకి వెళ్లేటప్పటికి ఈ మెథడ్ యూనివర్సిటీస్ లోకి వస్తుంది. ఇప్పుడున్నటువంటిది చాలా క్రూడ్ మెథడ్, పాలియోలిథిక్ మెథడ్. అంటే మెమరీ టెస్ట్ తప్ప యూనివర్సిటీస్ కి ఈ కాలేజెస్ కి తెలిసిందేమీ లేదు. తుక్కు మెథడ్ ఇది, దీనివల్ల చెడిపోతాయి బ్రెయిన్స్ అని చెప్పారు. మెమరీ టెస్ట్ ని ఎడ్యుకేషన్ అనుకుంటున్నటువంటి ఎద్దుల్లాగా ఉన్నారు ఇప్పుడు అన్నాడు. ఇది ఎడ్యుకేషన్ కాదని. కనుక ప్రజ్ఞాలోకం అంటే ఏమిటో తెలుస్తుంది. తేలికబడుతుంది, బరువు ఎక్కదు చదువుకున్న కొద్ది. అంటే పొద్దున్న సాయంత్రం దాకా క్లాసెస్ అటెండ్ అయితే అబ్బా క్లాసెస్ అటెండ్ అయ్యాం కాస్త కాఫీ తాగొద్దాం అన్నట్టుగా బుర్ర పాడవటం అంటూ ఉండదు, ఎగ్జాస్షన్ అంటూ ఉండదు. అంటే ఏమిటి చదువుకుంటున్న చదువు వెటర్నరీ మెథడ్ లో చదువుకుంటున్నాం అని అర్థం. ఎగ్జాస్షన్ వచ్చిందంటే అర్థం మనం చదువుకున్న మెథడ్స్ చాలా బ్యాక్వర్డ్ గా ఉన్నాయని, అన్సైంటిఫిక్ గా ఉన్నాయని, చాలా పొల్యూటింగ్ గా ఉన్నాయని అర్థం. 1-2 గంటలో చదివేటి బుర్ర బరువు ఎక్కిందంటే అర్థం టీచింగ్ మెథడ్ అంత అఘోరించినట్టు శ్రద్ధయోగ్యంగా ఉంది అని అర్థం. తెలుసుకోవాలి. టీచింగ్ మెథడ్ సరిగ్గా ఉంటే 24 గంటలు టీచింగ్ వాడు చేసినా మనం నేర్చుకున్న శరీరం తేలిగ్గా ఉంటుంది, మనస్సు తేలిగ్గా ఉంటుంది. అప్పటికప్పుడు స్నానం చేసి యువతలకు వచ్చినటువంటి వాడలే ఉంటాడు. 20 గంటలు గురువు దగ్గర కూర్చుని వచ్చిన తర్వాత కూడా ఆటోమేటిక్. కనుక ఇది ప్రజ్ఞాలోకం అన్నాడు. దాన్ని ఏం చేస్తారంటే ఈ ప్రజ్ఞ అనే కిరణాన్ని ఏం చేయాలి సార్? అలా పట్టుకోవాలి, లేకపోతే లోపల పెట్టేసుకుని ఎవడికి చూడకుండా దాచుకోవాలా? ఎవడికి వినపడకుండా మంత్రం చదువుకున్నట్టు, ఎవడికి కనపడకుండా దేవతార్చన చేసుకున్నట్లు ఇట్లాంటి సెల్ఫిష్ పనులు ఏమైనా చేయాలా? అదేం చెప్పలేదు. సస్య దానికి భూమిషు అంటే అనేక కక్ష్యలయందు, అనేక లోకముల ఏంటంటే ప్లేన్స్ ఆఫ్ కాన్షియస్నెస్ భూములంటే వినియోగము చేయబడును. వీడేం చేస్తున్నాడు? అది వరకు 10 రకాల జీవితం ఉంటే ఇప్పుడు 100 రకాల జీవితం ఉంటుంది యోగాభ్యాసం చేశాక. అది వరకు ఏమున్నది? ఆఫీసు కొలీగ్స్, ఆఫీసు సబార్డినేట్స్, ఆఫీసు సుపీరియర్స్, ఇల్లు ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు, భార్య పిల్లలు, నైబర్స్, క్లబ్ అక్కడ వీడు వాళ్ళు కలుసుకునేవాళ్ళు. ఎంత లెక్కెట్టినా 10,000 దాటి వెళ్ళవు. అంటే గుంటలో చేపలు పట్టినట్లే. ఏది మనకున్న యాక్టివిటీ, క్లబ్ ఉన్నా, నైట్ క్లబ్ ఉన్నా, డే క్లబ్ ఉన్నా, ఏదున్నా చూసారా? శనివారం రాత్రి వెళ్లి అక్కడ తాగి ఆదివారం శనివారం రాత్రి 1:30 2 ఇంట్లో తెచ్చి పడేస్తారు కార్లలో. అన్ని చేసిన యాక్టివిటీస్ 10 దాటవు. తెల్లవారులు డాన్స్ చేసి అవి తాగి అందులో గాడిదల్లోనో కుక్కలేనో పడిపోయి వీడి శరీరం బుధాన్ని వేసుకుని 4 కాళ్ల మీద ఇంటి దగ్గర తీసుకొచ్చి పడేసి ఆదివారం పొద్దున్న లేచి వీడు మళ్ళీ సోమవారం ఆఫీస్కి వెళ్ళడానికి శుభ్రంగా బ్రష్ చేసుకుని ఇన్ని చేసినా మొత్తం యాక్టివిటీస్ 10. వీడి ఆఫీస్ది ఇంటిది క్లబ్ది కలిపి యోగాభ్యాసంలోకి వచ్చి 100,000 తయారవుతాయి. ఆ 10 కూడా ఎడిచినట్టు చేస్తున్నాం మనం. ఆఫీసులో గాని ఇంట్లో గాని మనం చేస్తున్నదే అక్కడ చివాట్లు తింటున్నాం, ఇక్కడ కాపులు తింటున్నాం. ఇక్కడ ఇవాళ కూడా మర్చిపోయి వచ్చారు చెంతాడు 3 నెలలు
3 నెలల నుంచి వస్తున్నాడు వీడు చెంతాడు తేవటం. అంటే వాజమ్మ ముండా కొడుకు అనమాట. ఇది స్విచ్ వదిలైపోయింది లెట్రిన్ లో, ఎన్నాళ్ళైంది చెప్పి 6 నెలలు అయింది, స్విచ్ లేదు, ముట్టుకుంటే షాక్ కొడుతూ ఉంది. రోజు తెస్తానంటాడు, తెస్తాడా ఏడుస్తాడా అంటే వీడు జంతువు ముండా కొడుకులే బతుకుతున్నవాడు. ఒక చోట ఉన్నటువంటి స్థితి ఇంకో చోటికి ఏం గుర్తుంటుంది? సైమల్టేనిటీ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఏది వీడికి. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి పెడుతుంటాడు, బజార్కి వెడుతుంటే ఆఫీస్కి వెళ్లే దారిలోనే ఎలక్ట్రికల్ స్టోర్స్ ఉంటుందంటే ఇక్కడ స్విచ్ కొంటాడు. అంటే లోపల అవేర్నెస్ అనేది పెరుగుతుంది. నిర్లిప్తత ఎక్కువైన కొద్దీ అవేర్నెస్ పెరుగుతుంది. నిర్లిప్తత తగ్గి జిడ్డు ఎక్కువైన కొద్దీ ఊరికే యావా తాపత్రయం పెరుగుతుంది. అది అవ్వలేదు, ఇది అవ్వలేదు, ఇది చేయలేదు, అది చేయలేదు, సతాయించుకుంటూ కంకుతూ ఓహనోడు అంటే జిడ్డు మొహాలలో ఏడుస్తూ ఉంటారు. భార్యను భర్త, భర్తను భార్య కూడాను. అంటే దరిద్రం తాండవిస్తూ ఉంటుంది వాళ్ళ మొహాన చూస్తే. ఈ ఇంట్లో తిండి కూడా తినగా తినరు, డబ్బులున్నా సరే. అంటే ఓహనోడు తిట్టుకుంటూ శాపనార్థాలు పెట్టుకుంటూ ఆ కాకి పిండా తిన్నట్టు తింటారు అన్నమాట, తిట్టుకుంటూ అన్నం తింటున్నప్పుడు కూడా. అయితే భగవంతుడు తింటానికి అంతా ఇచ్చి ఉండి కూడాను అవన్నీ శుభ్రంగా దుమ్ము దులిపేసినట్టు పోతాయి. ఎంత వండర్ఫుల్ గా ఉంటారు ఇంట్లో ఉన్నటువంటి మనుషులు. మొహాన ఎంత కళ ఉంటుంది, 24 గంటల కళ ఉంటుంది. వాడు నేను సాయంత్రం అనుకున్నారంటే వాడు పొద్దున స్విచ్ పట్టుకొచ్చాడు బజార్ నుంచి. వేరే పట్టుకురావడం ఉండదు, వాడు పట్టు రాబడుతుంది వాడి చేత. సైమల్టేనిటీ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ దాని పేరు. దాన్ని అవేర్నెస్ అంటారు. అట్లాగా ఎన్ని కక్ష్యలలో, గృహ కక్ష్యలో, ఆఫీసు కక్ష్యలో, ఈడి ఎంటర్టైన్మెంట్స్ కక్ష్యలో చేయకూడనివి చేయడు, అక్కర్లేనివి ఎత్తేస్తాడు, కావలసినవి ఉంటాయి. పిల్లలకు చదువుల కక్ష్యలో ఎన్నుంటాయి. ఇంకా రెస్పాన్సిబిలిటీ పెట్టుకుంటూ ఉంటాడు. రెస్పాన్సిబిలిటీ మానడు వీడు. ఇందాకటి వాడు వీలైతే ఆ టైంకి ఎగ్గొట్టేద్దాం, వాళ్లే వెళ్ళి జీతం కడతారు. రెస్పాన్సిబిలిటీ ఎగ్గొట్టేస్తూ ఉంటాడు. పిల్లవాడు నాన్న కాలేజీలో జీతం కట్టావా, నేనే కడదాం అనుకున్నాను అని కోస్తూ ఉంటాడు. ఇందాకటి వాడు ఇక్కడ అవే ఉండవు. రెస్పాన్సిబిలిటీ పెరుగుతూ ఉంటుంది, నిర్లిప్తత ఉంటుంది, ఏది అంటదు, అన్ని వాడు చేయడు, చేయబడుతూ ఉంటాయి. కనుక సస్య భూమిషు వినియోగ. ఈ కాంతిని, ఈ తేజస్సుని, తనలోంచి ప్రసరిస్తున్న తేజస్సుని ఈ ల్యాంప్ ఎక్కడ పెడితే అక్కడ ఉన్నటువంటి చోట అప్లై చేయబడుతుంది అంటున్నాడు. సస్య భూమిషు వినియోగ అంటే ఈ ఆలోకం ఉన్నది, ఈ వెలుగు ఏం చేసుకుంటా, అదేం ప్రశ్న అన్నాడు. వెలుగు ఎక్కడ పెడితే అక్కడ వినియోగం అవుతుందన్నాడు. మచ్చిపోగ్గు ఏం చేసుకుంటాం, చీకటి ఏం చేసుకుంటాం అనేటువంటి ప్రశ్నలు ఉండాలి. వెలుగు ఏం చేసుకుంటాం ఇది దిక్కుమాలిన ప్రశ్న అన్నాడు. అది వెలుగుతూ ఉందంటే ఎక్కడ పెడితే అక్కడ పనిచేస్తుంది. దానికేమిటి, పగలు కూడా సూర్యరశ్మిని తిరస్కరించి వెలుగుతుంది కనుక ఎప్పుడు పనికి వస్తుంది ఆ వెలుగు. రాత్రి వెలుగుతుంది, నిద్దట్లోనూ వెలుగుతుంది, మెలకువలోనూ వెలుగుతుంది. ఇది పద్ధతి. సస్య భూమిషు వినియోగ. ఎలా వినియోగం చేయాలో మనకి సంవర్ణించి ఒకటి చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీం మహిషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. త్రయమేకత్ర సంయమ. ధారణ ధ్యాన సమాధులు 3ను ఒకటిగా సమాపన్నమగునప్పుడు సంయమము అనేటువంటి స్థితి కలుగుతుంది అని చెప్పారు. తద్వ్యయాత్ ప్రజ్ఞాలోక. దాని యందు జయము కలిగినప్పుడు ప్రజ్ఞ అనేటువంటిది వెలుగుతుంది అన్నాడు. అంతకుముందు ప్రజ్ఞ ఎక్కడో ఉన్నదో మనకు తెలియదు. మనలో ఎక్కడో పరోక్షంగా ఉన్నటువంటి ప్రజ్ఞ మిగతా మనం ఎరుగున్నటువంటి విషయాల మీద పడుతూ ఉంటే, ఇవి వెలుగుతూ ఉంటే దాన్ని ప్రజ్ఞ అని అనుకుంటూ ఉన్నాం ప్రపంచంలో. అంటే ఇనాసెన్షియాగా బతుకుతూ ఉన్నాం. కానీ ఇది వచ్చేటప్పటికి ప్రజ్ఞ ఆలోక. ప్రజ్ఞ వెలగటం అంటే మిగిలిన విషయాలు దాంతో వెలగటం అనేటువంటిది ఏం ఉండదండి. ప్రజ్ఞ వెలగటం కొంచెం కష్టం. మనకి ప్రింటింగ్ ప్రెస్సుల్లో 2 రకాలు ఉన్నాయి. ఉదాహరణ ఒకటి చూద్దాం. ఒకటి మనం ఏదన్నా తీసుకెళ్లి ఇస్తే వాళ్ళకి అక్షరాలు వాళ్ళ దగ్గర అకారాది క్షకారాంతం తలకట్లతో దీర్ఘములతో గుణితములతో ఉంటాయి. వేరువేరుగా సంధిబంధాలు విడదీసి అవి కూర్చుకుంటే మనం ఇచ్చినటువంటి మ్యాటర్ అవుతుంది. కంపోజింగ్ అంటారు.
తర్వాత దాన్ని ప్రూఫ్ తీసి మనకి ఇచ్చి మనం తప్పులు దిద్దితే మళ్ళీ దాన్ని సరిగ్గా తీసి మళ్ళీ ఇది ఓ పద్ధతి. ఇది కాక కొత్త రకం ప్రెస్ దగ్గరికి తీసుకెళ్లారనుకోండి, మన ఓ మణిపాల్లో ఉన్నటువంటి ప్రింటింగ్ ప్రెస్, లేకపోతే బెంగళూరులో ఉన్నటువంటి ఒక విలియం క్యూజెట్ ప్రెస్, బాంబేలో ఉన్నటువంటి టాటా ప్రెస్ తో తీసుకెళ్లారనుకోండి. మీరు పుస్తకం ఇస్తే ఒక 15 రోజులు అయిన తర్వాత వాడు రమ్మంటాడు, మీరు వెళ్లేటప్పటికి ప్రూఫ్ ఇస్తాడు. ఆ ప్రూఫ్ మీరు చూసి మళ్లీ ఇచ్చిన తర్వాత ఆ పైన మీరు చూస్తూ ఉండగా మీరు ఇచ్చినటువంటి మెటీరియల్ కాగితం మీద ఇక్కడ ఉంటుంది, అది ఏదో జరుగుతూ ఉంటుంది ప్రెస్ లో. అట్నుంచి మెటీరియల్ ప్రింట్ అయి కాగితములు మడచబడి పుస్తకములు కొట్టబడి ఎన్నేసి పుస్తకములు ఒక్కొక్క బండిల్ కావాలనో అనే బండిల్ కట్టబడి ఎలక్ట్రానిక్ మెషిన్ తో మీ దగ్గరికి వచ్చి నిలుస్తాయి. ఇది రెండవ రకమైన ప్రింటింగ్ ప్రెస్. దీన్ని ఆటోమేటిక్ ప్రింటింగ్ అంటారు. దీంట్లో మరి ఈ అక్షరములు కూర్చుట ఏది అని మీరు అడిగారు. ఉండదు. ఉండకపోతే ఎలా ప్రింట్ అవుతుంది అని అడిగితే ఏమీ లేదు, వాడు టైప్ చేసినట్టుగా మనం ఇచ్చినటువంటి మ్యాటర్ని కొడుతూ ఉంటే ఆ పైన వాటంతా అక్షరాలు కరిగినటువంటి లోహములు ఏర్పడుతాయి. అంటే ఎప్పటికప్పుడే ఏర్పడుతూ ఉంటాయి. మన పుస్తకం ప్రింటింగ్ అయిపోగానే డబ్బులు ఇస్తే వాటిని తీసి దాచి పెడతారు. ఈ మాట ప్రింటింగ్ కావాలంటే చౌకగా ఉంటుంది. ఇవ్వకపోతే ఇదంతా మళ్ళీ కరిగిపోతుంది. ఈ లోహం మళ్ళీ ఇంకొకటి ఏదన్నా ప్రింటింగ్ చేయించుకుంటూ ఉంటే మళ్ళీ దాని మీద పడతాయి. అంతేగాని కంపోజ్ అలాగే ఉన్నటువంటి ప్రింటింగ్ ప్రెస్సులు లాంటిది మనం ఎరుగున్నటువంటి ప్రజ్ఞ. అంటే ప్రజ్ఞతో చేయబడినటువంటి తదితరములైనటువంటి అనేక విషయములంటే చిల్లర అంటాం చూడండి, అవి మనం ఎరుగుతాం కానీ ప్రజ్ఞ ఎరగం. ప్రపంచంలో మనం ఎరుగున్నది వాడు ఏదో కొంచెం వెళ్లిన సందర్భానికి అనుకూలంగా పనిచేసి వెళ్లిన పని అయిందనుకోండి, మాట్లాడటం అబ్బా చాలా ప్రజ్ఞతో పనిచేసాడంట. అంతకు తప్పు మనం ఎరగం లోకం. అట్లాంటి 5-6 చేస్తే వాడు చాలా ప్రజ్ఞావంతుడు అంటాం. కానీ అప్పుడు ఇప్పుడు కూడా ప్రజ్ఞ మనకు కనపడ్డది కానీ తెలిసింది కానీ వాడికి కనపడ్డది కానీ తెలిసింది కానీ ఏమీ లేదు. ఏం జరిగింది దాని తాలూకు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ బై ప్రొడక్ట్స్ మాత్రం మనం ఎంజాయ్ చేస్తున్నాం. అంతకు తప్ప ప్రజ్ఞ అంటే ప్యూర్ కాన్షియస్నెస్ అనేటువంటిది ఎరిగినటువంటి స్థితిలో లేము సుమా. ఇప్పుడు వస్తుంది. ఇది గనక ఈ చెప్పినటువంటి స్థితిలో అవలంబించినటువంటి వారికి ప్రజ్ఞాలోకం వస్తుంది. ప్రజ్ఞ అనేది ఒక వెలుగు తప్ప దాని చేత వెలిగింపబడుతున్నటువంటి అనేక శాస్త్రములు, ఇన్ఫర్మేషను, చెత్త, టెక్స్ట్ బుక్స్, ఈజములు, ఆలజీలు ఇవి కావు ప్రజ్ఞ అంటే. ఇవన్నీ కూడా ప్రజ్ఞ వలన వెలిగింపబడుతున్నటువంటి చీకటి ముద్దలు. అందుకనే శంకరాచార్యుల వారు శాస్త్రములు సమస్తము కూడా అజ్ఞాన తిమిర పుంజములు అన్నాడు. ఏమిట్రా ఇలా అంటాడు? అంతే అన్నాడు. శాస్త్రముల ఎడల ప్రసరించేటువంటి నీ ప్రజ్ఞ అది చిన్నగా ప్రసరించిన క్షణంలో జ్ఞానం అవుతుంది కానీ నాయన శాస్త్రం జ్ఞానం ఎలా అవుతుంది అన్నాడు. ఎలాగా? చూడబడే వస్తువు, చూచేవాడు, చూచుట అనేటువంటి ప్రక్రియ, ఈ మూడును ఫ్యూజన్ జరిగి ఒకే ఒక కాన్షియస్నెస్ కానప్పుడు జ్ఞానం ఎలా అవుతుంది? జ్ఞానం అనేటువంటి పుల్ల విరగొట్టినటువంటి 3 ముక్కలు, వాటి పేరు అజ్ఞానం. అది మనకు శంకరాచార్యుల వారు పెద్దవాళ్ళంతా నిజమైన ఏన్షియంట్ సైకాలజిస్ట్ చెప్పినటువంటిది. మోడర్న్ సైకాలజిస్ట్ కి మైండ్ను దాని లేయర్స్ అదే మనిషికి ఉన్నటువంటి ఆస్తి, దానిపైన ఇంకేం ఉన్నటువంటిది ఏం తెలియదు. అసలు ఈ మైండ్ దానికి ఉన్న లేయర్స్ ఇవన్నీ కూడాను పాల మీద ఉన్నటువంటి నురుగు, ఇది అబద్ధం అనేటువంటిది అసలైన సైకాలజీ. అంటే ఏదైతే అబద్ధమో దాని గురించి చెప్పేది మోడర్న్ సైకాలజీ. అబద్ధంలో అంటే సముద్రంలో అలలు ఎట్లా వస్తాయో దాన్ని ఫోటో తీసి రికార్డింగ్ తీసి దాని గురించి స్టాటిస్టిక్స్ తీసి ఒక 10 సంవత్సరములలో విశాఖపట్నమునందు రామకృష్ణ బీచ్ ఎందు వచ్చినటువంటి అలలు అని చెప్పి 10 వాల్యూములు వేసాం అనుకోండి.
చాలా ఫోటోగ్రాఫులతో వేయొచ్చు. వాటికి ఎంత విలువో మోడర్న్ సైకాలజీ పుస్తకాలు ఇప్పుడు ఉన్నటువంటి వాటి అన్నిటికీ కలిసి అంతే విలువ. కోపడకండి, విలువ ఉందని మీరు చెబితే మీ దగ్గర నేను నేర్చుకుంటాను ఎవరైనా సరే. అంటే నేను కొన్ని సబ్జెక్ట్స్ లో ఎప్పటికప్పుడు అప్ టు డేట్ గా ఉంటాను. అందులో మోడర్న్ సైకాలజీ ఒకటి. ఇందులో మనం నేర్చుకోదగ్గర కానీ, మనం బాగుపడదగ్గర కానీ, ఎదుటివాడిని సహాయం చేయదగ్గర కానీ ఏ లేశము లేదు ఇప్పుడున్న సైకాలజీ. ఎందుకని? మైండ్ అండ్ ఇట్స్ లేయర్స్, దాని గురించి అంటే ఏదైతే ఫోమ్ అంటే కండిషన్డ్ ట్రూత్ లేక అసత్యమో దాన్ని గురించి అనాలిసిస్ ఇచ్చేటువంటి శాస్త్రం. ఇక్కడ దానికి అవతలికి వెళ్ళినటువంటి విషయంగా ఇస్తున్నారు. ఇదంతా ఇంతకు ముందు మనం ఎరుగున్నదంతా కూడాను ప్రజ్ఞ కాదండోయ్. ప్రజ్ఞ చేత వెలిగింపబడినటువంటి కొంచెము ప్రజ్ఞ అనేటువంటి ఒక 1 క్యాండిల్ పవర్ చేత వెలిగింపబడినటువంటి అనేక చెత్త విషయంలో, అంటే ఓ హాల్ నిండా నానా చెత్త పడేసి అందులో ఆమోదపు దీపం పెట్టామనుకోండి, దాంట్లో అవన్నీ ఎట్లా వెలుగుతున్నాయో ఈ లైఫ్ లో మనం చేసుకుంటున్న తెలివిగల పనులు, ఈ బిజినెస్ లో మనం జాగ్రత్తగా చేస్తూ ఉంటాం, జాగ్రత్తగా మాట్లాడుతూ ఉంటాం, బేరం జాగ్రత్తగా వాడి దగ్గరికి వెళ్ళి మనం సెటిల్ చేయటం బిజినెస్ లో.